రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారులకు ప్రసిద్ధి. సిరిసిల్లకు చెందిన నేత కళాకారులు ఎంతో మంది చేనేత మగ్గంపై సరికొత్త ఆవిష్కరణలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. తాజాగా పట్టణానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణ చేశాడు. శ్రీ సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ చేనేత మగ్గంపై మరో అద్భుతమైన పట్టుచీరను నేశాడు. చేనేత మగ్గంపై సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా నేశాడు. అంచులు భద్రాద్రి ఆలయంలోని శ్రీ సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా నేశాడు. చీర మొత్తం శంఖు చక్ర నామాలు వచ్చే విధంగా, అలాగే బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా చీర తయారు చేశారు. చీర కోసం దాదాపు 6 రోజుల పాటు శ్రమించాడు. చీర బరువు 800 గ్రాములు కాగా ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలను ఉపయోగించారు. ఈ చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మ వచ్చే విధంగా నేయడం విశేషం. చీరను శ్రీ సీతారాముల కళ్యాణానికి అందిస్తానని, ప్రభుత్వం తనకు ప్రోత్సాహాన్ని ఇస్తే మరిన్ని ఆవిష్కరణలకు పూనుకుంటానన్నారు. గతంలో కూడా హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బమనులో దూరే చీరలను నేశాడు. అంతేకాకుండా G20 లోగోను ఆవిష్కరించారు. కూడా శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో కొంగులో సీతారాముల కళ్యాణం మరియు బార్డర్లో భద్రాద్రి సీతారాములు ప్రతిరూపాలు వచ్చే విధంగా మరియు పై బార్డర్లో జై శ్రీరామ్, చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా ఈ చీరను రూపొందించి దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి మరియు పట్టు దారాలతో పూర్తిగా చీర మొత్తం 800 గ్రాములు ఉండే విధంగా రూపొందించి నేయడం జరిగింది. ఇది దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.